నాయన పెళ్ళిళ్ళు వచ్చిర్రంట 5 నిమిషాలలో ఇంటికి వస్తారంట. వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నారు. వాళ్ళైతే సాయి అని అయితే రెడీగా అమ్మని చెప్పు. అవునా బిడ్డ వచ్చినారు. అరే సాయి, ఆ పెళ్ళిళ్ళు వస్తున్నారంట, జల్దీ రెడీగా రా. వాళ్ళు వస్తున్నారు, కొత్తలు విజయవాడ నుంచి వస్తున్నారంట. రెడీగా పోరా జల్దీ. ఏమైంది నాయనా? అరే పెళ్ళిళ్ళు వస్తున్నారంట విజయవాడ నుంచి, జల్దీ రెడీగా పో. వాళ్ళ ముంగట చేసి గట్టిగా నిలబడి మాట్లాడు. ఇట పిచ్చి పిచ్చి చాటలు చేయకపో. రే పందిపీరలోడ ఇప్పటికే 33 సంబంధాలు చూసినాం, అన్ని ఫెయిల్ చేసినావురా. ఇప్పుడన్నా విజయవాడ నుంచి వెళ్ళి ఆకాలు ఇన్కాలు మొక్కి సంబంధం తీసుకొని వచ్చినాం. ఇప్పుడన్నా మంచిగా ఈ కర్రెముఖాన్ని తెల్లగా చేసుకో, కొంచెం మంచిగా రెడీగా. పిల్ల మాత్రం డిగ్రీ చదివిందంట, మంచిగా చదువుకున్నదంట, తెల్లగా కుందన బొమ్మ తిరుగుందంట. ఇక నీ ఇష్టం ఉంటే చేసుకో, ఇదే లాస్ట్ సంబంధం. ఉంటే ఉంటుంది, పీక్తే పోయిగా. ఇక లేట్ అవుతుంది, రాగానే తాళగడతా నేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ హెచ్డి తగ్గించుకో. ఇప్పుడు అన్ని తగ్గించుకుంటా, రెడీ చేస్తా. ఊపుడు ఊపుతున్నాడు తమ్ముడు. ఈ సంబంధం కూడా ఊపుడు ఊపేటట్టే ఉన్నాడు ఆయన. కొడుకు అన్ని ఊపుతాడు. ఊపి ఇంత కరగచ్చు 30 సంబంధాలు కూడా కొట్టిండు. ఈ ఊపుడు సంబంధం ఉంటుందో పోతుందో తెలియదు. ఇక బాగున్నా బావా? బాగున్నా. ఇదేనా రావడం? బాగున్నాం కానీ వస్తున్నాం, ఇప్పుడే వస్తున్నాము. బాగున్నాం. రాలే మంచిది. మీ అందరైనా కొడుకారు వదిలే బాగుండ్రా, అందరు ఇప్పుడే వస్తున్నారు. వదిలే అందరైనా కొడుకారు. మీరు ఫోన్ చేసి రమ్మన్నారు, మేము వచ్చినాము. ఏది మా అందగాడు అల్లుడు. నా అందమైన కొడుకు రెడీ తయారవుతుంది. ఇక వెళ్తాడు బయటకు వచ్చి కాబట్టి ఇప్పుడే వస్తుంది. భోజనాలు చేయరా? పండ్లు బాగున్నాయి బాబా. ఎడదెక్కినాయి పండ్లు, మంచుకున్నాయి పండ్లు. ఏంటబ్బా పండ్లు కావా? మబ్బులు పెట్టించాం ఈ పండ్లన్నీ. అరటి పండ్లు, నిమ్మ పండ్లు, టమాటా పండ్లు, పచ్చిమిరపకాయలు మబ్బులు పెట్టించాం. పండ్లు కావా అబ్బాయి? సాయి జల్దీ రాబిడ్డ, టైం అయిపోతున్నది. ఏమైంది ఇంట్లో ఏం జరుగుతుంది? పెళ్లి చూపులు అన్నారు. ఇక్కడవా పిల్లగాడు, ఎక్కడవా పిల్ల, ఎక్కడవా ఏ ఊరు? పిల్లగాడు వస్తుండు, 2 నిమిషాలు ఆగుంటాడు. పిల్లగాడు మంచిగా. ఒరే సాయి జల్దీ రారా, నీకోసం సుదర్శన్ మామ వచ్చినాడు, సాలమ్మ వచ్చినది, సాలమ్మత్త చుట్టాలందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా, మెరుపు తీగ లెక్క. ఏం బావా, నీ కొడుకు ఆగడా మరి? ఏం అట్టి డుట్లాడుతుండు? ఏంది నా కొడుకు మెరుపు? వాడు ఆగాడు, ఇట్ట పోయి ఇట్ట వస్తాడు. మళ్ళా నాయన సాయి జర మెల్లగా రా నాయన, వీళ్ళు చూస్తారంట నిన్ను. వచ్చి తాళిగట్టాలా నాయనా? ఫస్ట్ పిల్లని చూసి రారా, పిల్లని చూసినాక కడతాడు రా తాళి. ఏమైందిరా సప్పుడు చేస్తలేవు? ఏంది బావా, పిల్లగాడు నవ్వుతే సముద్రం ఉప్పొంగిపోతుందంటివి. పిల్లగాడు ఏడ్స్తే అగ్గిపర్వతము పట్ల పడుతుందంటివి బావా. పలగలే మరి. ఈ పిల్లగానికేనా ఈ ఊరున్న అమ్మాయిలు మొత్తం మీద పడుతుందని? నా మధ్యకి ఇంత ఉంది. పిల్లగాని మొకండా ముఖ్యండి. నాయనా తాళిగడతా. పిల్లని చూడరా ఫస్ట్, పిల్లని చూసినాక కాదు కానీ. బావా ఇప్పుడు పిల్లని సగమే చూపిస్తాము, పెళ్లిళ్ళ మొత్తం చూపిస్తాము, మా ఆచార పద్ధతి చేస్తాం బావా. అయితే నేను ఇప్పుడే తాళిగడతా. ఆగురా బావా, సగము ఒకమో ఇప్పుడైతే చూపెట్టు. సగం చూస్తే సగమే. మీ ఆచార ప్రకారంగా నేను నడవని. కొంటే చూపుతో నా మనసు మెల్లగా. నాయనా పిల్ల కళ్ళు నచ్చినాయినా, తాళి కట్టిస్తా. బావా పిల్ల కళ్ళు నచ్చేది కానీ నా కాలు చేతులు చూపెట్టు, నిలబడవాను. ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయినాయి. కూర్చో బిడ్డ, కూర్చో కూర్చో. సరే మరి పిల్లకు కట్నం ఎత్తిస్తారు మీరు. ఏది మీకు ఇంకా ఒట్ట కట్టం కూడా ఇవ్వాలి. పిల్లగాడు కరడి తీగ లెక్క ఉంటున్నట్టువి వీడికి వచ్చినాక పెంచిన తీగ లెక్క కూడా లేడు నీ కొడుకు. మీరే కట్నం మాకు ఇవ్వాలి, ఉల్ట కట్నం ఇవ్వాలి, ఛార్జీలు కూడా ఇవ్వాలి మీరు. అయ్యొచ్చిందా కట్టమా బిడ్డ ఇదేనా సంబంధం? 34 సంబంధం. సరే మరి వచ్చి కట్టబట్టి ఇద్దామా? రాగురా నాయన, ఈ కట్టం మాట్లాడుతున్నావు, మాట్లాడినాక కాదు వాళ్ళు కొంచెం పిల్లగాడు అగ్గిపుల్ల ముట్టిస్తాడా? అగ్ని ఉందా పిల్లగాడు? పిల్లగాడు అగ్గి పర్వతం, పిల్లగానికి అగ్గి ఉన్నదని అడుగుతావా నువ్వు? చూడు ఎట్లా చూస్తున్నా అగ్గి పర్వతం పాటు. నా దగ్గర అగ్గి ఉంది, నేను అగ్గి పుల్ల. బిడ్డ పిల్లగాడు నచ్చిండా బిడ్డ? ఏమోనే ఉంటే బాగుండు, ఏమన్నా వేసి పిలియాలి. పిల్లగాడు నచ్చిండు, పిల్లగాడు లేకపోతే నేను చచ్చిపోతా. నైనా పిల్ల కట్టంగా తాళి చూసినావా నువ్వు అసలు పిల్లగాడు ఎట్లా నచ్చిండో నీకు ఆ పిల్లగాడు? నా ప్రాణం పోయినా నేను విడిచిపెట్టా. ఓ నాయన, నేను తప్పించుకుని పోదామనుకుంటే పిల్ల నచ్చిందంటుంది. బాబా పిల్ల పిల్ల నచ్చారు కదా. ఇక మంచి రోజు చూసి పత్రులు అడిగి ఓ పత్రిక పంపిస్తా, అప్పుడు పిల్లని తోలుకొని మళ్ళీ రాని కథ అనిపించుకుంటే అయిపోతుంది మనది. సరే బాబా, ఇంటికి పోయినా ఫోన్ చేస్తుంది. సరే లే బిడ్డ లే, మనం పోదాం ఇంటికి. ఆగు నాయనా, నా ఊపిరి, జాగ్రత్త. ఎక్కడున్నా బుద్ధులు బావా? ఎక్కడున్నా బావా? బాయ్ బాయ్ బావా. తాళి కడతా.